స్తోత్రం నాయన. మరొక్క విశ్రాంతి మాకు ఇచ్చి నీ సన్నిధిలో ప్రార్థించడానికి, ఆరాధించడానికి, స్తుతించడానికి అయ్యా నీవు మాకిచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. ఈ రోజు చూడండి, మనుషులు ఎంతో మంది ప్రభా, నీ సన్నిధికి రాలేని మనుషులు ఎంతో మంది కానీ ప్రభా, వాళ్ళ జీవితంలో లెక్కలో ఉంచి తండ్రి నాయన నీ సన్నిధికి పరిగెత్తుకుంటూ రావడానికి నువ్వు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. అయ్యా నీ సన్నిధిలో మా జీవితాన్ని సమర్పిస్తున్నాం. నీ చేతులకు మేము లొంగిపోతున్నాం. యేసయ్య నీ కృపలో మమ్మల్ని భద్రపరచుకొని ఇప్పుడు స్తుతిస్తుండగా, ఆరాధిస్తుండగా, వాక్యం వింటుండగా అయ్యా మా జీవితాలను మలచి మార్చమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, నా ప్రాణమున్నంత వరకు మరచిపోలేనయ్యా, నా ప్రాణమున్నంత వరకు మరచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, మేలులు మరచిపోలేనయ్యా, నా ప్రాణమున్నంత వరకు మరచిపోలేనయ్యా, ప్రాణమున్నంత వరకు మరచిపోలేనయ్యా. చేతులు పైకెత్తి హల్లెలూయా యేసయ్యా, యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. కొండలలో ఉన్నను నన్ను మరచిపోలేదయ్యా, లోయలలో ఉన్నను నన్ను విడచిపోలేదయ్యా, కొత్తగా కొండలలో ఉన్నను నన్ను మరచిపోలేదయ్యా, లోయలలో ఉన్నను నన్ను విడచిపోలేదయ్యా, ఇది గొర్రె పిల్ల మనసయ్యా, యేసయ్యా గొర్రె పిల్ల మనసయ్యా, ఇది గొర్రె పిల్ల మనసయ్యా, యేసయ్యా గొర్రె పిల్ల మనసయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, అగ్నిలో ఉన్నను నేను కాలిపోలేదయ్యా, జలములలో ఉన్నను నేను మునిగిపోలేదయ్యా, అగ్నిలో ఉన్నను నేను కాలిపోలేదయ్యా, జలములలో ఉన్నను నేను మునిగిపోలేదయ్యా, నీది పౌరపు మనసయ్యా, యేసయ్యా పౌరపు మనసయ్యా, నీది పౌరపు మనసయ్యా, యేసయ్యా పౌరపు మనసయ్యా,
జాలిగల మనసయ్యా, నీది జాలిగల మనసయ్యా, యేసయ్యా జాలిగల మనసయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, చీకటిలో ఉన్నను నన్ను మరచిపోలేదయ్యా, దుఃఖములో ఉన్నను నన్ను విడచిపోలేదయ్యా, చీకటిలో ఉన్నను నిన్ను మరచిపోలేదయ్యా, దుఃఖములో ఉన్నను నన్ను విడచిపోలేదయ్యా, నీది ప్రేమించే మనసయ్యా, యేసయ్యా ప్రేమించే మనసయ్యా, నీది ప్రేమించే మనసయ్యా, యేసయ్యా ప్రేమించే మనసయ్యా, నీది పావురపు మనసయ్యా, యేసయ్యా పావురపు మనసయ్యా, నీది జాలిగల మనసయ్యా, యేసయ్యా జాలిగల మనసయ్యా, నీది గొర్రె పిల్ల మనసయ్యా, యేసయ్యా గొర్రె పిల్ల మనసయ్యా, నీది ప్రేమించే మనసయ్యా, యేసయ్యా ప్రేమించే మనసయ్యా, నీది ప్రేమించే మనసయ్యా, యేసయ్యా ప్రేమించే మనసయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, నీది జాలిగల మనసయ్యా, యేసయ్యా జాలిగల మనసయ్యా, నీది ప్రేమించే మనసయ్యా, యేసయ్యా ప్రేమించే మనసయ్యా, హృదయమే చేయించుకొని దేవుడు చేసిన మేలు మర్చిపోకుండా ఆయన స్తుతిద్దాం. ఈ రోజున ఆయన చేసిన ఏ ఒక్క మేలు కూడా మరొక ఆయన స్తుతించమని వాక్యం పలుకుతుంది. స్తుతించని వాడు, స్తుతించని నాలుక మీద పాపాలు ఉంటాయని దేవుడు వాక్యం పలుకుతుంది. పాపాత్ముడు స్తుతించలేడు అని వాక్యం పలుకుతుంది. క్షమించలేని వాడు దేవుని స్తుతించలేడని వాక్యం పలుకుతుంది. ఈ రోజు నువ్వు క్షమించాలి, దేవుని ప్రేమించాలి, దేవుడి నామాన్ని ఘనపరచాలి. ఈ రోజున థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం ప్రభా. ఈ దినాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ఈ వాక్యముకు వినడానికి ప్రభా వినే చెవులు మాకు దయచేయండి, అర్థం చేసుకునే జ్ఞానం మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అలాగే నిలబడి కీర్తన 148 చదువుదాం. కీర్తన 148 తీసి చదవండి. స్వామి చదువుతాడు, స్వామితో పాటు మనం చదవాలి. హల్లెలూయా. కీర్తనలు 148 1 నుండి ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. మొత్తం 14 ఉన్నాయి. యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్తుతించుడి. హల్లెలూయా. బైబిల్ తీయండి, అందరు గట్టిగా చదవండి. అందరు కూడా బైబిల్ తీసి చదవండి. మళ్ళీ ఒకసారి 148 అర్థవంతంగా దేవుడు మనకి చెప్పిన రీతిలో చదవడం. చదవండి. యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా
యెహోవాను స్తుతించుడి. ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్తుతించుడి. ఆయన దూతలారా మీరందరూ ఆయన స్తుతించుడి. ఆయన సైన్యములారా మీరందరూ ఆయన స్తుతించుడి. సూర్యచంద్రులారా ఆయనను స్తుతించుడి. కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. పరమ ఆకాశములారా ఆకాశం పైనున్న జలములారా ఆయన స్తుతించుడి. యెహోవా ఆజ్ఞయ్యగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించునుగాక. ఆయన వాటిని నిత్య స్థానములలో స్థిరపరిచి ఉన్నాడు. ఆయన వాటి కట్టడ నియమించెను, ఏది దాన్ని వక్రీకరించదు. దానిని అతిక్రమింపదు. భూమి మీదనున్న మకరములారా అగాధ జలములారా యెహోవాను స్తుతించుడి. అగ్ని వడగండ్లారా హిమము ఆవిరి ఆయన ఆజ్ఞ నెరవేర్చు తుఫాను. పర్వతములారా సమస్తమైన గుట్టలారా ఫల వృక్షములారా సమస్తమైన దేవదారు వృక్షములారా మృగములారా పశువులారా నేలను ప్రాకు జీవులారా రెక్కలతో ఎగురు పక్షులారా భూరాజులారా సమస్త ప్రజలారా భూమి మీదనున్న అధిపతులారా సమస్త న్యాయాధిపతులారా యెహోవాను స్తుతించుడి. యవనులు కన్యలు వృద్ధులు బాలురు అందరూ యెహోవా నామమును స్తుతించుదురుగాక. ఆయన నామము మహోన్నతమైన నామము, ఆయన ప్రభావం భూ ఆకాశం పైగా ఉన్నది. ఆయన తన ప్రజలకు ఒక శృంగము హెచ్చించి ఉన్నాడు, అది ఆయన భక్తులందరికీ ఆయన చెంత చేరిన జనులకు ఇశ్రాయేలులకు ప్రఖ్యాతికరముగా ఉన్నది. యెహోవాను స్తుతించుడి. Praise the Lord. హల్లెలూయా. హల్లెలూయా. యవ్వనులు కన్యలు వృద్ధులు బాలురు అందరూ ఆయన నామాన్ని స్తుతించండి. ఎంతమంది స్తుతిస్తున్నారు? స్తుతించమంటే నోరు బిగబెట్టి కూర్చున్నారు కదా. దేవుడు చెప్పిస్తున్నారు మాట, యూత్ మస్ట్ ప్రేజ్ గాడ్. దేవుడిని స్తుతించాలంటే మనం లోపలే స్తుతిస్తున్నామంటే దేవుడు చెప్పినాడు. అగ్ని అంటే అగ్ని లోపల ఉంటుందో బయటకు వస్తుందో కదా. అగ్నిలాగా స్తుతించాలంట, ప్రకృతిలాగా స్తుతించాలట. వాక్యం చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత 148 కీర్తన 148లో ఆయన ఆజ్ఞ ఇయ్యగా అందుకే వాటి అన్నిటి మనం స్తుతించాలి. అన్ని ఆకాశం భూమి సమస్తం దేవుడు స్తుతిస్తున్నప్పుడు ఆయన రూపములో తయారు చేసుకోమని అందరం కూడా ఏం చేయాలంట? దేవుడిని స్తుతించాలి. ఎలా స్తుతించాలంట? ఆత్మతో సత్యముతో స్తుతించాలి. పూర్ణ మనసుతో పూర్ణ హృదయముతో దేవుని మనము స్తుతించాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క కీర్తన ద్వారా దేవుడు మన నోట స్తుతిని ఉంచునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కూర్చోండి అందరూ దయచేసి కొద్దిసేపు దేవుడు ఒక వాక్యాన్ని విందాం. ఈరోజు దేవుడు నా హృదయంలో పెట్టిన మాట జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేద్దాం. యవనస్తులకి అందరికీ కూడా పుస్తకాలు బైబిల్స్ ఉండాలి, ప్రతి ఒక్కరికి కదా. ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని కంచాలు ఉంటాయి కదా, అవునా? ప్లేట్స్ ఉంటాయా లేదా? లేదా మనం ఇవంట చూడడం అన్నం పెట్టినప్పుడు ఒక్క విస్తరాకేసి ముగ్గురు తినండి అని చెప్తామా? చేయండి కదా. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క విస్తరాకి ఇస్తాం కదా. అలాగే ప్రతి ఒక్కరికి కంచం ఉన్నట్టే, గ్లాస్ ఉన్నట్టే, విస్తరాకు ఉన్నట్టే మీకు కూడా ఒక్కొక్కరికి ఏముండాలి? బైబిల్ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ ఖచ్చితంగా నీకు నాకు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇలా దేవుడు మన హృదయాలతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, మొదటి సామ్యూయల్ గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనంలో ఒక మాట ఉంది, అది చదువుదామా. మొదటి సామ్యూయల్ గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనం. మన కష్టాలు, మన బాధలు, మన దుఃఖం అన్ని కూడా దేవుడు తీర్చేస్తాడు. నీ ఇంటి వారును నీ పితరుని ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వము జరిగించుదునని యెహోవా ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఇచ్చి ఉన్నను. ఇప్పుడు అది నా మనసులకు కేవలం ప్రతికూలమాయనని ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగా నన్ను గణపరచు. జాగ్రత్తగా వినండి, నన్ను చూడండి, ఇటు అటు దిక్కులు చూడొద్దు, నన్ను చూడండి. యెహోవా వాక్కు రాజశ్రీ పాస్టమ్మ వాక్యం కాదు, సేవకురాలు వాక్యం అసలే కాదు. ప్రైజ్ ది లార్డ్. మనం మట్టి నుండి వచ్చి ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్.
ఆల్రెడీ 2024 నుంచి మనం మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ ప్రతి ఆదివారం రోజు మాట్లాడేది దేవుడు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవాకు దేవుడు ఏమి చెప్తున్నాడు అంటే, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. ఈరోజు హృదయం మీద చెయ్యి ఉంచుకొని చెప్పాలి, దేవుణ్ణి మనం ఘనపరుస్తున్నామా లేదా, దేవుడికి ఇవ్వవలసిన ఆ గౌరవాన్ని ఇస్తున్నామా లేదా, అగౌరవపరుస్తున్నామా. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. దోస్ హూ ఆనర్ మీ ఐ విల్ ఆనర్ దెమ్ కదా. చాలా సందర్భాల్లో దేవుడిని మనం ఘనపరచడం, ఇదే మన జీవితం. ఆయన ఘనపరచాలి, ఆయన నామాన్ని మనము ఘనపరచాలని దేవుడు ఈ రోజు నీకు నాకు చెప్తున్నాడు. మన జీవితాల ద్వారా ఏ విధంగా దేవుడి యొక్క విషయంలో మనం ఘనపరచాలి, ఏ రీతిగా చేస్తే మన జీవితంలో దేవుడు బడబడతారు ఈరోజు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అసలు పరలోకంలో ఏం జరుగుతుందో తెలుసా? ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 10-11 వచనాలు ఒకసారి చదువుదాం. అక్కడ ఏం చేస్తున్నారంటే ప్రతి నిత్యము దేవుడికి ఘనత చెల్లిస్తున్నట్టుగా ఉంటుంది. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 10-11 వచనాలు. 24 పెద్దలు సింహాసనాసీనుడై ఉన్న ఎదుట, ఇక్కడ చూడండి ప్రైజ్ ది లార్డ్, ఎక్కడ 2 లేక 3 కూడితే అక్కడ ఎవరుంటారు? ఆయన నామం మీద కూడితే ఎవరుంటారు? సింహాసనాసీనుడైన యేసయ్య మన మధ్యలోకి వస్తాడు. అక్కడ ఏం పరలోకంలో ఏం జరుగుతుందో జాగ్రత్తగా వినండి. పరలోకంలో ఏం జరుగుతుందో ఇక్కడ జరగాలి. ఆమె హల్లెలూయా. అది మనం వెళ్ళిన తర్వాత చూసుకుందాంలే, అక్కడ వెళ్దామా లేదా. అండర్స్టాండ్? అక్కడ 24 ఎల్డర్స్ 24 పెద్దలు ఏం చేస్తున్నారంటే, చదవమ్మా. 24 పెద్దలు సింహాసనాసీనుడపై ఉండి సాగిలపడి, చేతులు పైకెత్తమంటే ఎత్తడం కష్టం కొంతమందికి, నోరు తెరవమంటే తెరవడం కష్టం. మనం ప్రార్థన చేసిన పక్కోళ్ళని దిక్కులు చూడటం మనకి ఇష్టం కదా. అలా మనం ప్రార్థన చేసినప్పుడు ఈరోజు నేర్చుకోండి, డోంట్ సీ హియర్ అండ్ దేర్. అసలు చూడొద్దు, నువ్వు నీ దేవుడు అంతే. నీ స్తుతి దేవుడు సింహాసనం మీద వెళ్ళిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా కదా. కాన్సన్ట్రేషన్ ఉండాలి. దేవుడు చిత్తం అయితే వచ్చే ఆదివారం దేవుడు నాకు అనుమతిస్తే, నాకు ఆయుష్ ఇస్తే ఏక దృష్టి అంటే ఏంటో చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. ఒకే దృష్టి కలిగి ఉండాలి అంతే. ఒకే దృష్టి, ఒకే గమ్యం. 24 మంది పెద్దలు అక్కడ ఏం చేస్తున్నారంటే, చదవమ్మా. యుగ యుగములో జీవించుచున్న వారికి యుగములో జీవించు వారికి, జాగ్రత్త వినండి, 2 లేక 3 ఉంటే యేసు ఇక్కడ ఉంటారు. ఆయన యుగ యుగములు జీవిస్తున్నా. నమ్ముట నీవైతే నమ్మువానికి సమస్తం సాధ్యం. నువ్వు నమ్ముట నీ దేవుడిని ఇక్కడ చూస్తావు. హల్లెలూయా. 3 రోజులు 2-3 కలిసి ప్రార్థన చేసుకున్నాం. ఇక్కడ అద్భుత రీతిగా ప్రార్థన జరిగింది. 3వ రోజు ఒక సహోదరి ఇక్కడికి వచ్చారు. ఆవిడ చెప్పిన మాట ఏంటంటే, మొదటిసారిగా యేసయ్య ఈ గదిలో తిరగటం నేను చూశాను. హల్లెలూయా. చెప్పండి కొట్టాను దేవుడికి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువు తిరుగుతున్నారు ఇక్కడ. పరిశుద్ధాత్మ దేవుడి సన్నిధి ఉంది. ఇలాగా దేవుని ఘనపరచాలంటే మర్యాద పూర్వకంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. రెస్పెక్ట్ ఇవ్వాలి దేవుడికి, రెస్పెక్ట్ ఇవ్వాలి. చదువు ఏమంది? యుగ యుగములో జీవించిన వానికి నమస్కారం ఏమని చేయాలంట కదా. తలెత్తి చూస్తుంటారు కొంతమంది. దేవుడి సన్నిధికి వచ్చిన తలదించుకోవటం చేత కాదు, తలెత్తి. మన భాషలో చెప్పాలంటే పొగరెక్కువ వానికి, గర్వం. తలెత్తి ఎవరున్నారు ఇక్కడ? ఎవరున్నారు? నేనున్నా, స్వామి ఉన్నా, ఇంకే దైవ సేవకుడు ఇక్కడ వచ్చినా మేము మట్టి అండి, మట్టి మనుషులమే. ఎప్పుడైతే దేవుడిని స్తుతిస్తామో, నిన్నటి రోజున స్వామి చెప్పాడు 10:30 నుంచి 11 లోపల వచ్చి కూర్చుందామమ్మ ఇక్కడ అన్నాడు. 11 గంటలకి నేను ఇక్కడ చూసేసరికి దేవుడి సన్నిధి ఇక్కడ కనిపించింది నాకు. హల్లెలూయా. నాకంటే ముందు దేవుడు ఇక్కడ వచ్చి కూర్చున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం ఒక మాట అనుకుంటే దేవుడు అక్కడ ఉంటాడు. అర్థమైందా? యుగ యుగములో జీవించువాడు ఆయన ముందట సాష్టాంగపడి
నేను ఎలా దేవుణ్ణి గౌరవించాలి, దేవుని ఘనపరచాలి ఎట్లా కదా. నా వయసు వచ్చేసరికి మోకరించడం కష్టం, కొంతమందికి నడువులు పడిపోతాయి కదా, ఇప్పుడే పడిపోతున్నాయి కొంతమందికి కదా, కూర్చోలేము, మోకరించాలి. గొప్ప దైవ సేవకుడు అమెరికా దేశంలో, ఆయన 101 సంవత్సరం లేకపోతే 100 సంవత్సరం చనిపోయాడు. దైవ సేవకుడు. ఆయనకి స్నానం చేయించేటప్పుడు చూశారట, ఆయన 2 మోకాల చిప్పలు అరిగిపోయి ఉన్నాయంట. అక్కడ ఉన్నవాళ్ళు చెప్పారంట 100 సంవత్సరాల వరకు ఆయన మోకరించే ప్రార్థన చేశాడట, రోజుకు 3 గంటలు. ఒక మనిషి ఎవరున్నారు ఇక్కడ, ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు మోకరించాడు. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. నువ్వు కూర్చునే విధానంలో దేవుని ఘనపరచచ్చు. సిట్టింగ్ పొజిషనే దేవుని ఘనపరచచ్చు. సాష్టాంగ పడి అంటే ఏం చేశారంటే, చదివయ్యా, నమస్కారం చేయొచ్చు. ప్రభువా మా దేవా నీవు సమస్తమును సృష్టించండి. 140 చదివాం ఈ రోజున. సృష్టి మొత్తం చదివాం. ఆకాశం, భూమి, ప్రకృతి, అగ్ని, నీళ్లు, జలములు, ఆకాశం. ఏదో ఒక వాక్యం ఈరోజు కొత్తగా విన్నట్టు, ఆకాశ పైన జలములారా అంట. ఆకాశం పైన జలములు ఉంటాయా? ప్రైజ్ ది లార్డ్. అందుకే వర్షాలు పడతాయంటవా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాక్యం ఎంత జుంటు తేనెదాడ తీయగా ఉంది కదా. అన్నీ అంట ఏం చేస్తున్నాయంటమ్మా, చదువు. నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దాని బట్టే సృష్టించబడి. హల్లెలూయా. సమస్తము నీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నారంట. హల్లెలూయా. సో నా జీవితం ద్వారా నేను ఘనపరచాలి దేవుణ్ణి. నా దేవుడు నన్ను ఒక విశ్వాసలాగా, ఒక క్రిస్టియన్ లాగా అన్య జనాంగం నుండి మనం వేరు చేసి తన జనాంగంగా మనం చేసినప్పుడు నా బ్రతుకు ద్వారా, నా జీవితం ద్వారా దేవుని ఘనపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా కదా. చక్కగా పొద్దున్నే బైబిల్ పట్టుకొని నడుచుకుంటూ వస్తుంటే అన్యులు చూసి, మనల్ని చూసి వాళ్ళు మార్పు మనసు పొందాలి. పెద్ద ప్రసంగాలు చేయాల్సిన అవసరం లే. పెద్ద ప్రసంగాలు చేసినప్పుడు నా బ్రతుకు ద్వారా కదా. 12 గంటలకి మన ప్రార్థన అంటే 11:30కి ఇక్కడ ఉండాల్సిందే. అది దేవుని ఘనపరచడం. అది దేవుని వెయిట్ చేస్తున్నామండి మనం చాలా. అందుకే మనకు దేవుడు కూడా వెయిటింగ్ టైం ఇస్తున్నారు అన్నిటికీ. హల్లెలూయా, హల్లెలూయా. ఘనపరచమని అంటున్నాడు. ఎలా ఘనపరచాలి? ఈరోజు కొన్ని విషయాలని మనం చూసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహిమ, ప్రభావం, కీర్తి ఆయనకే చెల్లించాలని దేవుడు వాక్యం చెప్తున్నాడు. యెషయా గ్రంథం 42:8 వచనం. యెషయా గ్రంథం 42:8 వచనం. ఇదే నా నామము, నేను ఎవరికి మహిమనివ్వను. నేను దేవుని ఎలా కనపరచాలంటే మనుషుల్ని ఎవరిని ప్రోత్సహించొద్దు, మనుషులని ఏమంటే ప్రైజ్ చేయొద్దు. ఏమంటారు దాన్ని? కొంతమంది చాలా ఎక్కువగా మనుషుల గురించి చెప్పేస్తూ ఉంటారు. మనిషే కదా. నాకు ఒకసారి దేవుడు నాతో చెప్పిన మాట, ఎవరైనా ఎక్కువగా నేను పొగుడుతుంటే అక్కడి నుంచి పారిపోమన్నాడు. ఎందుకంటే నా మహిమను ఎవరికి నేను ఇవ్వను. తన మహిమ, దేవుడు మహిమను కూడా తను తీసుకొని చాలా మంది రాజులు ఏమయ్యారు, గాడిదల్లాగా తయారై చచ్చిపోయారు. దేవుడికి ఇవ్వాల్సిన మహిమని దేవుడికి మాత్రమే ఇవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా కదా. రోమాపత్రిక 8:28 ఒక చక్కటి మాట ఉంటది. రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కడుగుటకై సమస్తము చేయబడి. దేవుని ఎలా గణపరచాలో నేను చూపిస్తున్నాను ఈ రోజు మీకు కదా. ఏ విధంగా దేవుడు మన బ్రతుకు ద్వారా ఎలా దేవుని గణపరచాలో చూస్తున్నాడు. చదువమ్మా. సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము.
ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో ఆ. జ్యేష్ఠుడగినట్లు ఆ. దేవుడు ఎవరిని ముందుగా ఎరుగునో ఎవరిని ముందుగా ఎరుగునో వారు తన కుమారుడితో స్వారూప్యము గలవారై ముందుగా నిర్ణయించెను. ఎవరిని ముందుగా నిర్ణయించెను వారిని పిలిచెను. ఎవరిని పిలిచెను నీతిమంతులుగా ఎంచబడెను. ఇట్లుండగా ఏముండము దేవుడు మన పక్షము గుండగా మనకి విరోధి ఏంటి? ప్రైజ్ ది లార్డ్. దేవుడిని ఎలాగ ఘనహీనులుగా చేస్తామో తెలుసా? మన జీవితంలో కొన్ని సంభవించినప్పుడు దేవుడికి ఇవ్వాల్సిన ఘనతను మహిమను మనం ఇవ్వడం మానేస్తాం. అందుకనే దేవుడు మనతో ఉండగా మనకి విరోధి ఎవరు అంటే, విరోధి మన జీవితంలో మన పని చేయటం ప్రారంభించినప్పుడు మనకి శ్రమ రావచ్చు, కష్టం రావచ్చు, బాధ రావచ్చు, దుఃఖం రావచ్చు. దేవుడు ఏమని చెప్పాడు మనకి? ఇదిగో నేను భూమి మీద అగ్నిని పంపిస్తున్నాను. ఆ అగ్ని ఏం చేస్తుంది? నేను భార్యని భర్తని వేరు చేస్తాను అంటాడు. వేరంటే విడిపోవటం కాదు. తల్లిని కుమారుడిని, కుమారుని తల్లితో, అత్త కోడల్ని, కోడలు అత్తతో ఒక్కొక్కసారి దేవుడు మన జీవితంలో కార్యాలు చేయడానికి ఒంటరిగా చేస్తాడు మనల్ని. హల్లెలూయా. అప్పుడు ఒంటరిగా మనం అయినప్పుడు మనం తీసుకునే నిర్ణయాలు, మనం మాట్లాడే మాట దేవుని మహిమకరంగా ఉన్నాయా లేదా దేవుని కించపరిచేలాగా ఉన్నాయా మనం నేర్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక శ్రమ గుండా వెళ్తుంటే చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, జాగ్రత్త, దేవుడు భూమి మీద అగ్ని రాజేయడానికి వచ్చి ఉన్నాడు. మీరు ఇంత ప్రార్థన చేస్తారు కదా, మీ పిల్లలు ఎందుకు ఇట్లా? దేవుడు ఒంటరిగా చేయాలని నిర్ణయించుకున్నాడు. అగ్ని రాసుకుంటుంది, అక్కడ కార్యాలు అక్కడ జరుగుతాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శ్రమ గాని, మరణం గాని, మరి ఏది కానీ దేవుడు ప్రేమ నుండి మనల్ని వేరు చెయ్యరాదు అని మన బ్రతుకు ద్వారా దేవుని కనపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమ రాగానే కృంగిపోతాం, పాస్టర్ ఇద్దరు అన్నాగానే మొఖం చిన్నబుచ్చుకోవటం, ఇది కాదు, ఇది కాదు. దేవుడిని గణపరచాలంటే నేను ఎవరి బిడ్డనై ఉన్నానో తెలుసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే కొంతమంది కంట చదువు మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చదవండి. సిలువను గురించిన వార్త నశించుచున్న వార్తనే వారికి వెర్రితనంగా ఉంటది, కానీ రక్షింపబడుచున్న మన దేవునికి అది శక్తి అయి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. దేవుని ఎలా కనపరచాలి తెలుసా? సిలువను మోస్తూ కనపరచాలి కదా, సిలువను ఎత్తుకొని కనపరచాలి. సిలువ అంటే శరీరంలో ఒక ముళ్ళు అంటే తెలుసుకోవాలి. ఒక ముళ్ళు రాగానే, ఇంకేదన్నా బాధ రాగానే దేవుని ఘనహీనంగా చేస్తున్నామేమో ఈరోజు ప్రశ్నించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ప్రశ్న వేయదలుచుకున్నా ఈరోజు. ఎంతమందికి శరీరం ఉంది, దేహం? హల్లెలూయా. పక్కన వాళ్ళకి చెప్పండి, నాకు ఒళ్ళు ఉంది. హల్లెలూయా. దేవుడిని దేహముతో గణపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడుంటాడు దేవుడు? రాయితో, మట్టితో, చెక్కతో చేసిన శిల్పాలలో ఎన్నడు దేవుడుండడు. ఎక్కడుంటాడు? దేహమే దేవాలయం. నీ దేహమే దేవుడికి ఆలయం. ఈ దేహము చాలా మాట వినదు. దీనికి ఆకలి ఎక్కువ, సోమర్తనం ఎక్కువ, నిద్ర ఎక్కువ, తొందర ఎక్కువ, ఆవేశాలు ఎక్కువ, ఆయాసాలు ఎక్కువ. హల్లెలూయా, హల్లెలూయా. నాతో కూడా దేహం ఒక్కొక్కసారి డామినేట్ చేసి మాట్లాడుతుంటది. పొద్దు నుంచి వాక్యం చెప్తున్నావు కదా, కాసేపు పడుకో అని చెప్తుంది. నేను పొద్దున్నే దేవుడికి మాట ఇచ్చేసి ఉంటా. ఈరోజు 5 అధ్యాయాలు చదువుతా, లేకపోతే ఒక 10 అధ్యాయాలు చదువుతాను మాట ఇస్తా. వాక్యం చెప్పావు కదా, 3 గంటలు 2 గంటలు
ముద్దకి వెళ్ళొచ్చావు కదా, ఇంకా పడుకో అంటది. దేహముతో దేవుని ఘనపరచాలి. నీ దేహము దేవుని ఘనపరిచేటట్టుగా చెయ్యదు. దేహానికి ఏంటి? ఆహారం కావాలి, సుఖము కావాలి. ఏం కావాలి? బాగా చెప్తారు, సుఖం కదా. కొద్దిగా సేపు వస్తే ఎప్పుడు పడకనే పడుకుందామనే ఆలోచన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేహమే దేవుడి ఆలయం అని తెలుసా? 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 18 నుంచి 20 వచనాలు చదువుదాం. 1 కొరింథీ పత్రిక. కొరింథీ సంఘంలో జారత్వం ఎక్కువ. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుషుడు చేయు ప్రతి పాపం. దేహంతో చేసే పాపాలేంటి? ఫస్ట్ జారత్వం. చూడండి ఇటు ప్లీజ్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన శరీరంలో ఎంటర్ అయ్యేది జారత్వం, కామం, మోహం, ఆశ కదా. చిన్ని ఆశ, చిన్నదాని ఆశ, ముద్దు ఆశ. ఆశ అనే గాలిలో, పాపం అనే తుఫాన్లో ఆరిపోతుంది. చిన్నగా ఉంటుంది ఆశ కదా. ఒక అమ్మాయిని తెచ్చుకొని పాపం చేయదు, ఒక అబ్బాయిని తెచ్చుకొని పాపం చేయదు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 28, 27, 28 వచనాల్లో కామేచ్ఛతో పరాయి స్త్రీని గాని పరాయి పురుషుని గాని చూస్తే మనసులో వ్యభిచరించినట్టే. అందుకే ఇందాక పాడాం, విడుదలనిచ్చే దేవుడు దుష్ట చూపులు, మోహపు చూపులు. ఈ శరీరముతో దేవుడిని ఘనపరచాలి. అలనాడు పేతురు, పౌలు గారు శరీరాన్ని సిలువకు అనగొట్టి, అందుకని నాకు చాలా నా బ్రతుకుని మార్చిన మాట పరిశుద్ధ గ్రంథంలో ఉంది. మొదటిసారి దాదాపు 30 సంవత్సరాల క్రితం అనుకుంటా, నేను దేవుడి సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసినప్పుడు, ప్రభా నేను ఎలా జీవించాలి అని ప్రభుని అడిగినప్పుడు ఒక మాట ద్వారా దేవుడు నన్ను ఆశీర్వదించి హెచ్చరించారు. ఆ మాట ఏంటి తెలుసా? 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడు. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. గాలిని కొట్టినట్టు నేను కొట్లాడటం లేదు, కానీ ఒకవేళ జాగ్రత్తగా వినండి, ఇతరులకు ప్రకటించిన తర్వాత, ఇతరులకు బోధించిన తర్వాత, ఇతరులకు ఏసై దగ్గర రండి అని చెప్పిన తర్వాత నేను భ్రష్టుడు కాకుండాటకై నా శరీరాన్ని సిలువకి నలగగొట్టుకుంటున్నాను. ఇక్కడ చాలమ్మా, ఇక్కడ చూడండి ఎంతమంది సిలువకి శరీరాన్ని నలగొట్టారు. మీ దేహముతో దేవుణ్ణి కదా ఆరాధించాలి, ఘనపరచాలి, తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలి కదా. పొద్దున ఒక మాట చెప్తారు, మధ్యాహ్నానికి ఇంకో మాట చెప్తారు. దేవుడు ఉపవాసం ఉంటారంటారు, నీరసం వస్తుందని కాదు, మెలకువతో జాగరూకులై ప్రార్థన చేస్తారంటారు కదా. రాత్రికాల ప్రార్థన ఎంత అద్భుతమైన ప్రార్థన తెలుసా? నేను 3 రోజులు ప్రాక్టీస్ చేశాను. ఎంత అద్భుతమైన ప్రార్థన కదా. రాత్రి జాగరణ ప్రార్థనకి రావాలంటే జారుకుంటూ ఉంటారు. ప్రత్యేకమైన ప్రార్థనల కంటే దేహానికి ఇచ్చిన ఇంపార్టెన్స్ దేవుడికి ఇవ్వటం లేదని నా బాధ. దేవుడి దేహముతో ఘనపరచాలి. అర్థమవుతుందా వాక్యం? అర్థమవుతుందా? ఎంతమంది, అందుకే అడిగి ఎంతమంది దేహంతో వచ్చారు కదా. కొంతమంది కళ్ళు తెరిచి నిద్రపోతూ ఉంటారు కదా. వాళ్ళు ఎవరు? కళ్ళు తెరిచి నిద్రపోయే పక్షి ఏంటి? చేప కాదు, ఇంకోటి. గోల్కొండకి వెళ్తే అక్కడ బాగా కనిపిస్తాయి గబ్బిలాలు. కళ్ళు తెరిచే ఉంటాయి, నిద్రపోతూ ఉంటారు. మళ్ళీ చాలా మంది గబ్బిలాలు ఉన్నారు. ఎంతమంది నా చేతుంటాయి కదా. ప్రార్థనకు వచ్చి 1 గంట సేపే మనది అంతా తిప్పి కొడతాయి. అంతలోపల కళ్ళు తెరిచి నన్ను చూస్తుంటారు. పాపం వింటున్నారేమో, నేను ఆసక్తిగా చెప్తుంటా, కళ్ళు తెరిచి తులుతుంటారు. పాపం అంటే లోపల పడుకున్నారు అన్నమాట. దేహముతో దేవుణ్ణి పక్కన చెప్పండి, శరీరంతో దేవుని గణపరచు, శరీరంతో గణపరచు. ఉపవాసం చేయమని దేవుడు చెప్తే ఉపవాసం చేయి.
మోకరించమంటే మోకరించు, క్షమించమంటే క్షమించు. దేహం చెప్తుంది నో, దేహం చెప్తుంది కదా. ప్రార్థన చేసేప్పుడు ఈ మేరీ నాకు ఒక విషయం చెప్పింది. మరుసటి రోజు వచ్చి అమ్మ దేవుడికి చెప్తున్నాడని చెప్పింది. అంటే దేవుడి సంగ ప్రార్థన చేసి దేవుడు చెప్పిన పని నేను చేశాను. హల్లెలూయా. దేహం ఒప్పుకోదండి దేవుడు క్షమించటము. నై 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 యు ఆర్ పర్ఫెక్ట్ అంటుంది. నై శరీరం నై అంటే నువ్వు ఎస్టే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా ప్రశ్న ఒకటి వేస్తాను, శరీరానికి నువ్వు లొంగావా, శరీరం నీకు లొంగిందా? ఒకసారి ఆలోచించుకో. శరీరానికి నువ్వు లొంగిపోతున్నావు. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? శరీరాంశం ఉంటే ఆత్మకార్యాలు చేయలేవు, దేవుడు బిడ్డ అనిపించుకోలేవు. హల్లెలూయా, హల్లెలూయా కదా. ఆన్లైన్ ఈ కరోనా పుణ్యం అని ఆన్లైన్ వచ్చింది. ఈ మధ్య ఆన్లైన్ లో చూసేసి మందిరానికి రావడానికి చాలా కష్టపడుతున్నారు. నిజంగా ప్రైజ్ ది లార్డ్. విశ్రాంతి దినమును పాటించండి, మీ పనులన్నీ మానుకోండి. ఆ రోజు దేవుడు మందిరానికి రండి, దేవుడు వార్తను వినండి, దేవుడు ఏం చెప్తాడో వినండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చదవమ్మా. జారత్వమునకు దూరంగా పారిపోవుడి. మనుషుడు చేయి ప్రతి పాపము దేహమునకు వెలుపల ఉన్నది. జాగ్రత్తగా వినండి. దేహమునకు వెలుపడ ఉన్నది, కానీ జారత్వము చేయువాడు తమ సొంత శరీరము హానికరం అవుతుంది. హల్లెలూయా. అందుకనే ఏమి చూస్తున్నావు సెల్ ఫోన్ లో చాలా జాగ్రత్త. చూడరాని చెత్తంతా సెల్ ఫోన్ లో చూసావనుకో, మైకము మోహము ఏమైతే కళ్ళలో నుంచి లోపలికి వెళ్తారు శరీరం. ఆ జారత్వం, ఆ మోహం అంట, ఆ వ్యభిచారం అంట దేవుడికి అసహ్యకరమే. అవి శరీరం లోపల చేస్తావు కాబట్టి నీ శరీరం చదవమా. ఏంటి నీ శరీరం? మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. హల్లెలూయా. మీ దేహము మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. హల్లెలూయా. కాబట్టి మీరు మీ సొత్తు కాదని బైబిల్ చెప్తుంది. మీరు మీ సొత్తు కాదు, దేవుడు వెలనిచ్చి మిమ్మల్ని కొన్నాడు. సో మొదటిగా నేను ఏం చేయాలంటే దేవుణ్ణి నా దేహముతో ఘనపరచాలి. ఫ్లీ అవే ఫ్రమ్ ఆల్ సిన్. పాపం ఎక్కడ ఉంటే సినిమాలు చూడటం, సీరియల్స్ చూడటం కదా, శరీరాన్ని వేరే వాళ్ళతోటి ఏమంటారు పోల్చుకోవటం, మోహపు ఆలోచనలు కలిగి ఉండటం కదా, దుప్పటి లోపల సెల్ ఫోన్ లో ఏవేవో చూడటం. ప్రైజ్ ది లార్డ్. 3 రోజుల ప్రార్థనలో 30 సంవత్సరాలకు సరిపడా మాటలు దేవుడు నాకు ఇచ్చారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. శక్తితో దేవుణ్ణి ఆరాధించాలి, ఘనపరచాలి నీ దేహముతో. నీ దేహము దేవుడిచ్చిన ఆలయం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా తప్పులు చేస్తూ ఉంటే మళ్ళీ చాలా మంది ఒళ్ళు దగ్గర ఎందుకంటావు కదా, కొంతమంది ఏదైనా తప్పు చేస్తుంటే పిల్లలు కానీ ఎవరైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయలేవా అంటాం. ఇలా దేవుడు అంటే నీ ఒంట్లోకి నేను ఎట్లా రావాలి, అసలు దగ్గర పెట్టుకున్నావా? పాడతావు, నా దగ్గరగా ఉండు. ఎందుకుంటా? నీ దేహంతో చెలగాటలు ఆడుకుంటున్నావు. యు ఆర్ ప్లేయింగ్ ఫుట్బాల్ విత్ యువర్ బాడీ. నీ శరీరంతో చెలగాట మాటలాడుకుంటున్నావు. పిల్లరా, నీ దేహము దేవుడి ఆలయం. ఆ దేహముతో నువ్వు ఏం చేయాలి? ఘనపరచాలని దేవుడు చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. చెరసాల్లో వేసేసారండి, చెరసాల్లో వేసేసారు. చేళ్లతో కొడుతున్నారు, కొర్రాలతో కొడుతున్నారు పౌలు శిలాస్ని. అయినా వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ దేహానికి దెబ్బ తగులుతుంది కానీ వాళ్ళు ఆరాధిస్తూ దేవుడిని కనపరుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నువ్వు చెరసాల్లో వేయబడ్డావా? ఏదైనా శ్రమలో ఉన్నావా?
బందీగా ఉన్నావా, అయినా కూడా దేవుని ఘనపరచు. ప్రైజ్ ది లార్డ్. ఎంతసేపు నీకున్న బాధలే అదే ధ్యానం చేస్తూ ఉండద్దు. ప్రైజ్ ది లార్డ్. మీ యావత్ చింతన ఏమన్నాడు ఆయన, నా పైన మోపండి అన్నాడు. ఒక విషయం చెప్పనా, ఆయన నిజ దేవుడు, ఆయన మనిషి కాదు, దేవుడే ఉన్నాడు. నీ యావత్తు చింతని ఆయనపై మోపాయన గురించి శ్రద్ధ వహించే దేవుడు. అంత శ్రమలో కూడా వాళ్ళు ఏమన్నా గొనిగారా అండి? ఇంత సేవ చేస్తున్నాం మేము, ఇంత బాగా ఉన్నాం, మమ్మల్ని చెరసాలలో వేస్తే నువ్వేం చేస్తున్నావు అంటే, చెరసాలలో కూడా వాళ్ళు దేవుణ్ణి ఘనపరుస్తున్నారు. దేవుణ్ణి ఎక్కడా కూడా కదా మంచిగా బ్రతుకుతున్నాడండి దానియేలు, చాలా మంచిగా బ్రతుకుతున్నాడు. తీసుకొచ్చి వేరే దేశంలో వేసేసారు. ఆ దేశంలో ఆయనకి అక్కడ ఎవరు తెలియదు, కానీ అతన్ని చూసి మంచి భోజన పదార్థాలు పెట్టాలనుకున్నారు. కానీ తన దేశంలో తాను నేర్చుకున్న దేహానికి ఇచ్చే ఇంపార్టెన్స్, దేవుడికి ఇచ్చే ఇంపార్టెన్స్. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ చాలా మంది కదా కాలనీ దాటి వేరేలాగా ఉంటారు. నేను చాలా మంది పిల్లల్ని ఫోటోలు కూడా తీసి వాళ్ళ ప్రభులోకి లాక్కొచ్చాను. నా చిన్నతనం అంటే 20 సంవత్సరాల క్రితం. ముందు చాలా కాలనీ దాటి అంటే మన లొకాలిటీలో మనం సూపర్, మన లొకాలిటీ కాకపోతే మనము లోఫర్. హల్లెలూయా. నీ దేహం, దానియేలు వెళ్ళాడు అని చెప్పాడు, రాజభవనం నుండి ఏది కూడా నేను తినను, దేహముతో కాదు దేవుడికి ప్రాధాన్యత. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పంచపక్ష పరిమాణాలు పెట్టినా తాకలే. ప్రైజ్ ది లార్డ్. సమస్య ఎక్కడొస్తుందో తెలుసా, దేహానికి ఇస్తున్నాం ఇంపార్టెన్స్, అందుకే సమస్య వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా జీవితం ద్వారా, నా దేహము ద్వారా దేవుడిని నేను ఘనపరచాలి. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది దేహంతో వచ్చారు ఈ రోజు నుంచి? దేహం ఏమని చెప్తే, శరీరం అని చెప్తే పని చేయదు, ఆత్మ చెప్తే పని చేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా మనం చూస్తే దేవుడికి ఇచ్చుటలో మనం దేవుని ఘనపరచాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎలా ఇవ్వాలి కదా? ప్రార్థనలో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మన సమయాన్ని, మన సంతానాన్ని, మన సంపదని, మన ప్రథమ ఫలాలని ఎవరికి ఇవ్వాలంట? ఇచ్చుటలో దేవుని ఘనపరచు. అనే పేదవాడు కాదండి, మీరు ఇవ్వకపోతే ఆయన బ్రతకలేడని కాదు, ఆయనకి రాదని కాదు. ఆయన దేవుడు. దైవ సేవకులు కూడా సేవకులు, దే ఆర్ కాల్డ్ బై గాడ్. దేవుడు పిలుపుని అందుకున్నవాడు దేవుడే పోషిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఏ కొదువ లేకుండా చేస్తాడు కదా. నీతిమంతులు ఆకలి కొంటాం కానీ, పిల్లలు భిక్షమెత్తుకోవటం కానీ ఎక్కడా చూడలేదు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. తడుపుకోరు. ప్రైజ్ ది లార్డ్. మరి నువ్వు ఇచ్చుట ఎవరికి? చాలా సందర్భాల్లో ఇవ్వటంలో మనం చేసేసామంట, బిగబట్టేసుకుంటున్నాం. బిగబట్టిన 4 దిక్కులు బిగబట్టుంటే తెరువండని దేవుడు చెప్తాడు మన కోసం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యెషయా గ్రంథం 45లో ఏముంటదండి? ఇత్తడి తలుపులు, ఇనుప గడియలు విరగొట్టి అంధకార రహస్య స్థలంలో దాగిన ధనాన్ని మనకు సొంతం చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. మరి మనం ఏం చేస్తాం? మనకున్న రాబడిలో, మనకున్న జీతంలో 1/10 భాగాన్ని ఇవ్వడానికి మనం ఆలోచన. ఇచ్చుటలో నేను ఒక విషయం రోజు రాసుకున్నా, నువ్వు ఇస్తే నువ్వు బ్రతుకుతావు, ఇవ్వకపోతే చస్తావు. చచ్చేంత వరకు ఇవ్వు, చచ్చిపోయే తర్వాత ఇవ్వద్దు. ప్రైజ్ ది లార్డ్. ఇచ్చుటలో దేవుడు ఏం చేయాలంట? ఘనపరచాలి. ఇది నా మాటలు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తా మాటలు, మీ ఇష్టం. ప్రైజ్ ది లార్డ్. చెప్పడం నా వంతు, దేవుడి కాదు చెప్పాను, చెప్పమన్నాడు, చెప్పేస్తా. హల్లెలూయా. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9-10 వచనాలు.
సామెతల గ్రంథం 3:9-10 నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలము నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచము. అర్థమైందా? ప్రైజ్ ది లార్డ్. అద్దెలకు ఇవ్వటం కాదు, నీ ఇంటిలో దేవుడు ఏం చేయాలి? ఘనపరచాలి. మళ్ళీ ఒకసారి చదవమ్మా. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచండి. ప్రైజ్ ది లార్డ్. పాస్టర్కి ఇస్తున్నాను లేదా ఇంకెవరికో ఇస్తున్నాము అన్నది కాదు, దేవుని గణపరచాలంట. అప్పుడు ఏం చేస్తాడంట దేవుడు? అప్పుడు నీ కొట్లలో ధాన్యమును బియ్యం అయిపోయాయి, నిండుకున్నాయండి, కందిపప్పు లేదండి, చింతపండు కనిపించడం లేదండి. సమజ్మా ఆయా. ప్రైజ్ ది లార్డ్. నువ్వు డాక్టర్ అయ్యావు, ప్రథమ ఫలము ఓపెన్ చేసి డిస్పెన్సరీ ఓపెన్ చేసిన వెంటనే ఫస్ట్ పేషెంట్ ఫ్రీగా కూడా. ప్రైజ్ ది లార్డ్. గుండెల్లో రాసుకో. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఇంజనీర్ అయ్యావు అనుకో, హలో ఇంజనీర్, నేను నా డ్రీమ్ అంతా హై ఉంటుంది కదా, ఫస్ట్ శాలరీ దేవుడికి ఇచ్చేసాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు మీరు ఇంకా చదువుతున్నారు కదా, ఫస్ట్ గడియ దేవుడికి ఇచ్చేసాను. ఇచ్చుట అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు, మనీ మాత్రమే కాదు. ఇచ్చుట అంటే నీ సమయాన్ని ఇవ్వాలి కదా. లేటు పడుకోవటం, లేటు 11:30కి 12కి పడుకొని మళ్ళీ 12కి లేస్తారు. ఎవరు లేస్తారు తెలుసా? తర్వాత చెప్తాను, లైవ్ లో ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైస్ ఇస్ అ పర్ఫెక్ట్ టైమింగ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అమ్మ నాన్న లేదురా అనక ముందే మనం ఏం చేయాలంట? సర్ప్రైజ్ పేరెంట్స్ రే, సర్ప్రైజ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. చదువు మళ్ళీ ఒకసారి చదువు. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, కొత్త ద్రాక్షారసము పైకి పొల్లుకుండు. నేను ఆస్తి కర్తలుగా దేవుడు చేస్తాడు. చెప్పండి కొడతాం దేవుడికి. హల్లెలూయా. హల్లెలూయా. కీర్తన 23 ఏమన్నాడు? నీ గిన్నె పొంగి పొంగి ఆగిపోయింది అన్నాడా? పొర్లు చెరువు ఉన్నది. ఆశీర్వాదంగా నువ్వు మాటలు ఇస్తే, ప్రైజ్ ది లార్డ్, దేవుడు యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమును తేదు అనుందా? యెహోవా ఆశీర్వాదము దేవుడు మనకి ఏమట ఇస్తాడట. ఇవ్వటం నేర్చుకో. చెయ్యి ఇట్లా మోయదు. ఏదైనా సరే నీకు మొదటిగా వస్తే దేవుడికి ఇచ్చేసాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొదటి గడిగ నీ సమయం, నీ సంతానం, మొదటి సంతానం కదా, పిల్లల్ని ప్రార్థనతో లేదు. మొదటి గడియ ప్రార్థన, ఆత్మదేవుడి యొక్క ఆహ్వానం మనం చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. నాకు టీ తాగే అలవాటు అండి. ఫస్ట్ లేవగా టీ తాగు. టీకి ముందు నేను ప్రార్థన చేసుకుంటాను. హల్లెలూయా. టీ తాగాలన్న ఆశ శరీరానికి ఉన్న, ప్రార్థన లేకుండా నేను వెళ్ళను. ప్రాక్టీస్ చేశాను కాబట్టి ఈరోజు వాక్యం చెప్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 కూడబెట్టుకుంటే పైకి రావు, ఇస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది రేపు ఏమైందండి కదా, కొంతమంది చీరల మధ్యలో కదా, ఇంకా పాకెట్ లోపల ఏంటంటే సేఫ్టీ పాకెట్లో అదే దుప్పట్ల మధ్యలో, పిండి డబ్బాల మధ్యలో పెట్టుకుంటారు. తర్వాత చూస్తే ఉండవు. చిమ్మటి పురుగులు తింటాయో, చిలిపి పిల్లలు తెస్తారు కదా. దాచి పెట్టుకుంటే, కూడా పెట్టుకుంటే ఏదో అభివృద్ధి చెందుతుంది. నా నువ్వు ఇచ్చి చూడు, దేవుడు నేను అభివృద్ధి చేయకపోతే అప్పుడు నన్ను అడుగు వచ్చి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రోగం రాదు, రాకపోకల్లో దేవుడు తోడుగా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఇచ్చి దేవుడిని ఘనపరుస్తున్నావా లేదా ఆత్మ పరిశీలన చేస్తాం. ఆత్మ పరిశీలన. ఇచ్చి దేవుడిని ఘనపరుస్తున్నా లేవో నేను చెప్పను, ఇంకా నువ్వే ఆత్మ పరిశీలన చేస్తావు. హల్లెలూయా. హల్లెలూయా. మూడవది
దేవుని ఎలా గణపరచాలి? ప్రైజ్ ది లార్డ్. కీర్తన 22:3 నా దేవా ఆ, పగలు నేను మొరపెట్టుచున్నాను. 22వ కీర్తన 3 నీవు ఇశ్రాయేలు చేయి స్తోత్రాల మీద ఇజ్రాయేలు చేయు స్తోత్రాల మీద ఆశీర్వదించు. స్తుతించడం ద్వారా దేవుడిని గణపరచాలి కదా. రాగానే ప్రార్థన బాగుంది, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఏమి ఇచ్చావు లేదు ప్రభా, పోయిన ఆదివారం ఇట్లానే వచ్చా, ఈ ఆదివారం కూడా ఇట్లానే పోతా ఉంటారు మనం చాలా మంది. అసలు అర్థమట్లేదండి కొంతమంది. స్తుతులు అన్నాడు సింహాసనం మీద దేవుడు ఏం చేస్తాడంట? బిగ్గరగా ప్రార్థించాలి. స్తుతి ఎట్లా కాదు, స్తుతి ఎట్లుండాలి? గోపల నుంచి బయటకి, గోపల నుంచి. స్తుతించడం అంటే కేవలం పాటలు పాడటం కాదు. స్తుతి నీ పంచేంద్రియాల నుంచి రావాలి. లీనమై చెరసాలలో బందీ అయితే వాడు ఏం చూడటం లేదండి, కొరడాలతో కొడుతున్నారు, ఆయన దేహాన్ని మరిచి దేవుని గణపరుస్తున్నారు. హల్లెలూయా. దావీదు మందసం ముందు కదా నగ్నంగానో అర్ధనగ్నంగానో ఊరేగాడను డాన్స్ వేసుకుంటూ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం స్తుతించడానికి అంటే కాసేపటికి గొంతు నొప్పి, లేకపోతే నీళ్లు పడాలి లోపల. ఓ పని చేద్దాం, ఒకరోజు గంట సేపు ఓన్లీ స్తుతి పెట్టుకుందాం. బాటిల్స్ అన్ని వేసేసి వంటగా తలిపేసేసి. ప్రైజ్ ది లార్డ్. స్తుతించాలి. స్తుతిస్తే భాషా వర్ణాలు వస్తాయి, దేవుడి భాషలో మాట్లాడుతాను. స్తుతిస్తే నీ శరీరం తేలికైపోతుంది. వాకింగ్ జాగింగ్ ఏం చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ గా నీ హెల్త్ వచ్చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. స్తుతిస్తే మనసు తృప్తిగా ఉంటుందండి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఆయనకి మొదటి స్థానాన్ని నువ్వు ఇచ్చి ఉన్నావు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. స్తుతిస్తే భయం పోయి విజయం వస్తుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు స్తుతిస్తే ఒక చిన్న రహస్యం చెప్తా. నీవు స్తుతించడం నేర్చుకుంటే నీ శత్రువులు మిత్రులుగా మారుతారు. ఆమేన్. హల్లెలూయా. నీ మీద ప్రయోగించిన బాణం ఏది కూడా వర్ధిల్లదు. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ దేవుని ఏం చేస్తావు? సింహాసనాసీనుడైన దేవుని నీకు హృదయంలో ప్రతిష్ఠించుకున్నావు. యు హావ్ ఎంథ్రోన్డ్ గాడ్. నువ్వు ప్రతిష్ఠించుకున్నావు కాబట్టి నీ పైన ప్రయోగించిన ఏ బాణం కూడా అసలు వర్ధిల్లదు. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 13:15. హెబ్రీ పత్రిక 13:15. కాబట్టి ఆయన ద్వారా ఆ, మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయ- స్తుతిని ఎలా చేయాలంట? యాగముగా. యాగం అంటే చెప్పరా తెలుగు బారాలు? యాగం అంటే చెప్పు స్వామి. యాగం అంటే ధూపం, దీప ఆరాధన. యాగముగా చేయాలంటే స్తుతి. ఏదో 2 నిమిషాలు 3 నిమిషాలు స్తుతి చేయటం కాదు. నీ స్తుతి యాగముగా ఉండాలంట. అదే నిరంతరము స్తుతించాలి. అప్పుడు దేవుడు గణపరచుతాడు. నువ్వు స్తుతించి ప్రార్థన చేసుకో. అందుకనే క్రానాలజీ చర్చ్ స్టార్ట్ అయిన ఫస్ట్ ఏం చేస్తాం? స్తుతి, వర్షిప్, ప్రైజ్ అండ్ వర్షిప్. పెద్ద పెద్ద మ్యూజిక్ సిస్టమ్ పెట్టుకొని పాటలు పాడి ఆ పాటలకు అర్థమే సరిగ్గా తెలియదు. కొంతమంది మరీ మంచి ఎక్కువ మ్యూజిక్ పెట్టేస్తున్నారు కదా. పాతకాలంలో ఎంత చక్కటి నడిపించు నారావం స్తుతించెదాని నామం దేవా అనుదినం. ఎంత బ్యూటిఫుల్ సాంగ్స్. దేవుడిని స్తుతించాలి. స్తుతి అందుకే ఈరోజు ఇందాక మన 142 కీర్తనలు ఏ ప్రకారంలో స్తుతించాలి. దేవుడికి వందనాలు చెప్పాలి. ఫస్ట్ మనకు బ్రతుకునిచ్చినందుకు వందనాలు చెప్పాలి. ఊపిరి పోసిన దేవుడికి నేను బ్రతుకున్నానంటే రాత్రి మంచిగా అన్నం తిని టాబ్లెట్లు వేసుకొని పడుకున్నాను బ్రతుకున్నావా? కాదు. ఊపిరిని ఎవరిచ్చారు? గట్టిగా చెప్పాలి. ఎవరిచ్చారు కదా? ప్రాణమును దేవుడిచ్చాడు. ఆయనకి ఏం చేయాలి? మనము స్తుతించాలి. ప్రాణాపాయం అంటే తిన్నా తాగిన ఏమి జరగకుండా దేవుడు మనం కాపాడాడు. ఇప్పుడు వరకు అనేక మార్లు నా హెల్త్ రిపోర్ట్లు చూసి ఎక్కువసార్లు బ్రతకదని అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు.
కానీ దేవుడు ఆయుష్నిచ్చి నడిపిస్తాడు. హల్లెలూయా. స్తుతించడం నేర్చుకో. స్తుతిస్తే నీ రిలేషన్షిప్ విత్ గాడ్ మంచిగా అయిపోద్ది. ఆయనకు కావాల్సింది ఏంటి? ఆయనతో సంబంధం పెట్టుకోవటం కదా. భార్య భర్తలు ఇద్దరు కొట్లాడుకుంటూ ఉంటే సంబంధం బాగుంటుందా? లేదా ఒకరొకరు ప్రేమగా ఉంటే సంబంధం బాగుంటుందా కదా? ఒకరినొకరు ప్రోత్సహించుకుంటే బాగుంటుందా? ఒక్కొక్కసారి చిరాకు పడితే బాగుంటుందా? చెప్పండి గట్టిగా. హల్లెలూయా కదా. దేవుడిని ఎప్పుడు గొనిగి శనగటం కాకుండా, ప్రభా నీతో నా సంబంధం ఎప్పుడు, నీకు నా జీవితంతో లొంగిపోతున్నా ప్రభా. అదే స్థితి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. 4వది 5 చెప్తాను, తర్వాత వచ్చేవారం దేవుడి చిత్తం అయితే మొదటి గడియలో మిగతా 5 చెప్తాను, టైం లేదు. వచ్చే వారం ఇంకొక అద్భుతమైన మాటతో దేవుడు నన్ను ప్రేరేపణ కలిగిస్తున్నాడు. మరి ఎట్లా చేస్తాను నాకు తెలియదు. 4వది ప్రభువు కొరకు జీవించడంలో గనపరచ. ఎవరి కోసం? ఎవరి కోసం జీవిస్తున్నా? పౌలు గారు ఒక మాట అంటారు, రోమా పత్రిక 14:8లో ఆయన ఒక మాట ఏమంటారంటే, బ్రతుకుట క్రీస్తే, చావైనా నేను బ్రతికినా క్రీస్తు కొరకే బ్రతుకుతా, చావైనా కదా. నాకు ఏది జరిగినా, యెహోషువ గ్రంథంలో యెహోషువ అంటాడు, అయ్యా మీరు ఏదేదో మాట్లాడుతున్నారు, ఆ దేవుళ్ళని ఈ దేవుళ్ళు పూజిస్తారు, నేను నా కుటుంబం మాత్రం యెహోవాను మాత్రమే. నువ్వు దేవుడి కొరకు బ్రతకటం కోసం జీవించు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు ఒక నిర్ణయం తీసుకుంటే దేవుడి చేత పరీక్షింపబడతావు, మనుషుల చేత పరీక్షింపబడతావు. సాతాను మనం తొక్కేయాలని చూస్తాడు. నేను ఉద్యోగం మానేసినప్పుడు చాలా మంది నా చుట్టూ వచ్చి చాలా మంది అన్నారు, దేవుడి కోసం బ్రతకడం నేను నేర్చుకున్నప్పుడు, దేవుడి కోసమే బ్రతుకుతున్నప్పుడు నా జీవితంలో సవాళ్ళు, ప్రతి సవాళ్ళు చాలా ఎదుర్కొన్నాను. ప్రైజ్ ది లార్డ్. ఎలా తెలుసా? గోధుమ గింజ భూమిలో పడి చావనిదే. పిలిచిన దేవుడు నన్ను గోధుమ గింజలా పిలిచాడు. అదేమవ్వాలి? చావాలి. చావాలి. కొత్తగా వచ్చిన పాస్టర్లకు చెప్తున్నా, చావాలి. చచ్చి క్రీస్తు కోసం బ్రతకాలి. ప్రైజ్ ది లార్డ్. తృణీకరించబడతావు, అవమానించబడతావు, నిందలు మోపబడతాయి కదా. అందరు నీ శత్రువులుగా అయిపోతారు. నా ప్రియ బిడ్డ, దేవుడి కోసం బ్రతుకుతున్నావా? దేవుడి కోసం బ్రతికి నన్ను ఘనపరచు. యోబు అదే చేశాడు కదా. అంతా పోయింది, అన్నీ పోయాయి, శరీరం కుళ్ళిపోయింది, పస్ఫామ పుండ్లు వచ్చేసే శరీరం మీద, కుక్కలు నాకుతున్నాయి. ఆయన ఒక మాట అన్నాడు, నేను దేవుడి కోసమే బ్రతుకుతా. ప్రైజ్ ది లార్డ్. నువ్వు దేవుడి కోసం బ్రతకడం నేర్చుకుంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? కోల్పోయినవన్నీ రెండింతలుగా ఇస్తాడు. రాజాని సన్నిధిలోనే మనసారా ఆరాధిస్తూ బ్రతకాలి. దేవుడి కోసమే బ్రతకాలి. బ్రతకం దేవుడి కోసమే. యోబు బతకలేదా? ప్రైజ్ ది లార్డ్. దేవుడి కోసమే బ్రతకాలి. బ్రతికితే నువ్వు దేవుడిని గణపరుస్తున్నట్టు. కొంతమంది దేని బ్రతుకుతాడు తెలుసా? బిర్యానీ కోసం బ్రతుకుతూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. తిండి కోసం బ్రతుకుతూ ఉంటారు. అంతే. దేవుడి కోసం నువ్వు బ్రతకడం నేర్చుకో. నీ దేహంతో దేవుని గణపరచు, స్తుతితో దేవుని గణపరచు, ఇచ్చుటలో గణపరచు, బ్రతుకుటలో గణపరచు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గోధుమ గింజ భూమిలో పడి చావనిదే మొదలెట్టారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 5వది చివరిది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిద్రపోతున్నారు, గట్టిగా చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్. నిద్రపోతున్నవారు గట్టిగా చప్పట్లు కొట్టండి అన్న. ప్రైజ్ ది లార్డ్. నిద్రపోతున్నారు ఇంత గట్టిగా మాట్లాడిన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 5వది ఎల్లప్పుడూ దేవునిలో ఆనందించితే దేవుని గణపరిచినట్టే. ఒకసారి నవ్వండి. నవ్వండి. నవ్వాలి. ఏముంది? ఏం జరిగింది కదా. ఎప్పుడు చూసినా నీరసమే. వాళ్ళని చూస్తే మనకి నీరసం వచ్చేస్తుంది
కదా. ఎప్పుడు లత ఒకసారి చెప్పింది, అమ్మ మిమ్మల్ని చూసినప్పుడు ఆ నవ్వే నన్ను బలపరుస్తుంది అమ్మ. ప్రైజ్ గట్టిగా చెప్పండి కొట్టాం. ప్రైజ్ ద లార్డ్. నాకు ఒక ఫ్యాన్ ఉందన్నమాట. నా నవ్వు, నా స్మైల్స్ అన్నావా లేదా? హలో, ఎస్. ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, ఎప్పుడు ఆనందిస్తూ ఉండాలి, సంతోషంగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హలో ప్రకాష్, నవ్వవా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నాది నవ్వు మొక్కమేనండి అంటారు, లోపల ఎంత కోపం ఉంటుందో అర్థం కాదు. ప్రైజ్ ద లార్డ్. ఆనందించండి. రోమాపత్రిక 8:22 మనం చదివాం. దేవుడి ప్రేమ నుండి మనం ఎవరిని చింత గాని దిగులు గాని చింతగలబడి ఉండద్దు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన 37:4 కీర్తన 37:4 యెహోవాను బట్టి నీకు సంతోషం రాదు. నీకు శ్రమ వెన్నంటే ఉంటది. వెన్నుపూస వెన్నులో వెదురు కనిపిస్తుంది, కానీ ఎవరిని బట్టి సంతోషించాలి? యెహోవాను బట్టి. ఎందుకంటే మాట ఇచ్చిన దేవుడు మాట తప్పడు. ఆయన మన చేయి పట్టుకు నడిపిస్తాడంటే నడిపిస్తాడు. అందుకే తప్పడం. కొండలలో లోయల్లో నేనున్నా, నన్ను మర్చిపోలేదయ్యా. వ్యాధుల్లో బాధల్లో కదా స్తుతి ప్రార్థన వాక్యం అన్ని సీక్వెన్స్ లో నడవాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నాకు నచ్చిన పాటలు పాడి నేను నచ్చిన వాక్యం చెప్పడం కాదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యెహోవా యందు చదవమ్మా. యెహోవాను బట్టి సంతోషించుము. ఆయన నీ హృదయ వాంఛలు. దేవుణ్ణి గణపరిస్తే, దేవుళ్ళు ఆనందిస్తే నీ హృదయ వాంఛలు తీరుస్తాడు దేవుడు. గట్టిగా చెప్పండి. నమ్మిన వాళ్ళు గట్టిగా దేవుడిని సంతోషం పెడితే, దేవుడు ఆనందిస్తే నీ హృదయ వాంఛలు దేవుడు తీరుస్తాడు. మన హృదయ వాంఛలు దేవుడు తీరుస్తాడు. మన డివైన్ టచ్ ఆశలు దేవుడు తీరుస్తాడు. జరుగును గాక యేసు నామములో. ఆయనలో ఆనందిద్దాం. నీలోనే ఆనందం నా దేవా, చాలు. ప్రైజ్ ది లార్డ్. నీలోనే ఆనందం, నీలోనే నాకు జీవం. ఫిలిప్పీ 4:4 ఫిలిప్పీ 4:4 ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుచున్నాను దిగులు పడుడి. ఏడవండి. ఏముంది అక్కడ? మరలా చెప్పుచున్నాను ఆనందించుడి. ఆనందం. జాయ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుడి సన్నిధిలో ఆనందం. వాక్యం చెప్పిన తర్వాత నా హృదయం ఎంత ఆనందంగా ఉంటుందో అంత. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చక్కగా నాకు మటన్ ఇష్టం కదా, మటన్ బిర్యానీ తిన్నంత ఆనందం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఆనందం. ఆయన సన్నిధిలో సాగిలకు ఆయన గౌరవిద్దాం. ఆయనలో ఆనందించి కదా, దేవుడు నాకు అది చేస్తేనే నేను నవ్వుతా అన్నావు అనుకో, నువ్వు నవ్విందాకా చేయరు. నవ్వు ఒకసారి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు నవ్విందాకా ఆ పని చేయడు కదా. దేవుడి దగ్గరకు వచ్చి కండిషన్లు పెడుతుంటారు కొంతమంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన పద్ధతులే వేరండి. మన జీరో అయితే మనల్ని హీరో చేస్తాడు. మన జీరో కాకుండా నేను హీరో అవ్వాలంటే అవుతానా? జీరో అయిపోతా. మళ్ళీ జీరోలోనే ఉంటా. ఇంకా పాతలో తొక్కివేయబడతా. ప్రియులారా, 1 సామ్యూయల్ గ్రంథం మనం చదివాం ఈ రోజున 2:30 నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తా. బైబిల్స్ పక్కన పెట్టండి, కళ్ళు మూసుకొని దేవుని ఏ విధంగా గణపరచాలి. మొదటిగా మనం చూసాం ఆయనని నీ దేహముతో దేవుని గణపరచాలి. ఆయనకి ఇచ్చుటలో నువ్వు దేవుని గణపరచాలి. స్తుతించుటలో దేవుని గణపరచాలి. అలాగే జీవించటం ద్వారా దేవుని గణపరచాలి. ఆనందించడం ద్వారా దేవుని గణపరచాలి. ప్రభా, నా జీవితాన్ని మీకు సమర్పిస్తున్నా అయ్యా. ఇంతవరకు మమ్మల్ని నడిపించిన దేవా నీకు వందనాలు అయ్యా. నేను గణపరిచే బిడ్డలుగా, పాత్రలుగా మమ్మల్ని మార్చమని అడుగుచున్నాను నాయన. మీ దేహము దేవుడు ఆలయంగా మార్చండి. ఇచ్చుటలో చేయి వెనుక తీయకుండా ప్రభా
ఎల్లప్పుడు ఆనందించే కృప మాకు దయచేయమని యేసు అతి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి.